నమస్తే అండి. ఈరోజు డాక్టర్ దీప్తి గారు మన ముందున్నారు. డాక్టర్ దీప్తి గారు అమెరికాలో పీడియాట్రిక్ న్యూరాలజిస్టు మరియు ఆటిజం స్పెషలిస్టు. ఈరోజు మన ముందు ఆటిజం గురించి మాట్లాడడానికి వచ్చారు. వెల్కమ్ డాక్టర్ దీప్తి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. సో అసలు ఆటిజం అంటే ఏంటండి? ఆటిజం ఇప్పుడు రైట్ నౌ చాలా హాట్ టాపిక్ అండి. ఆటిజం ఇస్ బేసిక్లీ అ న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్. సో ఇట్స్ నాట్ అ డిసీజ్, ఇట్స్ అ డిసార్డర్. అంటే సంథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ అన్ ఆర్డర్లీ ఫ్యాషన్. అది దట్ ఈస్ ఆటిజం. సో ఆటిజం అంటే అనేది ఇది జబ్బు కాదంటారు మీరు? కరెక్ట్. ఇది ఇప్పుడు డయాబెటీస్ ఇస్ నాట్ లైక్ అ డిసీజ్ యాజ్ సచ్, రైట్? అది కూడా ఒక డిజార్డర్ కదా. అట్లానే దెర్ ఇస్ సంథింగ్ నాట్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఇది న్యూరలాజికల్ గా కావచ్చు, డెవలప్మెంటల్ గా కావచ్చు. మన పిల్లలకి ఎదిగేటప్పుడు మోటార్ మైల్ స్టోన్స్ అంటాం. సో అవి కరెక్ట్ గా రాకపోవడం వల్ల ఇవన్నీ ఆల్ టుగెదర్ ఫార్మ్స్ లైక్ ఆటిజం. అండ్ ఇట్స్ అ స్పెక్ట్రమ్. ఆ పేరులోనే ఉంది, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. స్పెక్ట్రమ్ అంటే ఏంటండి? మా ప్రేక్షకులు గురించి చెప్తారా? స్పెక్ట్రమ్ అంటే వైడ్ వెరైటీ అండి. ఒక రేంజ్ ఉంటుంది. అంటే 0 to 10 లో 10 ఇస్ లైక్ హైలీ ఆటిస్టిక్ అనుకుంటే, 0 ఇస్ లైక్ మైల్డ్లీ ఆటిస్టిక్. అంటే ప్రతి కిడ్కి కూడా ఒకే లెవెల్ ఆఫ్ డిజార్డర్ ఉండకపోవచ్చు. ఎస్, డెఫినెట్లీ ఒకే లెవెల్ ఉండకపోవచ్చు. దాన్ని క్లినికల్ గా చాలా స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. మనం పేషెంట్ ని చూసేటప్పుడు కిడ్ ఒక స్కోరింగ్ బట్టి ఏ రేంజ్ లో ఉంటారు వాళ్ళకి ఎలాంటి టార్గెటెడ్ థెరపీస్ మనం ఇస్తే వాళ్ళకి సోషల్ ఫంక్షనింగ్ బాగుంటుంది అనేది ఇందులో మనం చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. సో డాక్టర్ రీతు గారు చెప్తుంది ఏంటంటే, ఆటిజం అనేది అందరికీ ఒకే సివియారిటీలో ఉండదు. కొంతమంది చాలా మైల్డ్ గా ఉంటుంది, చాలా అన్ని పనులు చేసుకోగలరు. కానీ కొంతమంది ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం షైగా ఫీల్ అవ్వచ్చు, వేరేగా ఉండొచ్చు అనమాట. కొంతమంది చాలా సివియర్ గా ఉండొచ్చు. కనుక ఆటిజం అనేది ఒక జబ్బు కాదు, అందులో స్పెక్ట్రమ్ ఉంటుంది అంటున్నారు. థ్యాంక్ యూ అండి. అసలు ఆటిజం ఎలా డయాగ్నోస్ చేస్తామండి? అది డెఫినెట్లీ క్లినికల్ డయాగ్నోసిస్ అండి. అంటే దానికి ఏమీ ఒక టార్గెట్ టెస్ట్ లేదు. యాజ్ ఆఫ్ నౌ ఈ టెస్ట్ చేస్తే ఈ పిల్లవాడికి ఆటిజం ఉంది లేదు అని చెప్పడానికి మన దగ్గర ఏం లేదు. ఇట్స్ అ క్లినికల్ డయాగ్నోసిస్. ఏంటంటే మనం డిఫరెంట్ డొమైన్స్ లో, అంటే సోషల్ కమ్యూనికేషన్ కానీ, స్పీచ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కానీ, అండ్ రెస్ట్రిక్టెడ్ ఇంట్రెస్ట్స్ అంటాం. సో ఈ 3 డొమైన్స్ లో సెవరల్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అంటే బేసిక్లీ 15 months ఏజ్ అప్పటి నుండి కూడా మనం ఆటిజం స్క్రీనింగ్ చెయ్యొచ్చు. 1.5 years నుంచి. ఎస్, అది యుఎస్ లో అది ఒక స్టాండర్డ్. ఎనీ పీడియాట్రిషియన్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఒక క్వశ్చనేర్ అనేది ఒకటి ఇస్తారు, పేరెంటల్ క్వశ్చనేర్. బేసిక్ గా పేరెంట్స్ కి సింపుల్ లాంగ్వేజ్ లో క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. మీ పిల్లవాడు ఇచ్చేస్తున్నాడా అని. మీరు ఇచ్చే స్కోరింగ్ బట్టి అది స్క్రీన్ చేయొచ్చు. ఒకసారి ఉండొచ్చా లేదా అనేది స్క్రీనింగ్ అన్నమాట. దాని తర్వాత ఇంకొక లెవెల్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది. అప్పుడు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. బేసిక్ గా డెవలప్మెంటల్ పీడియాట్రిక్స్ కానీ, చైల్డ్ అడాలసెంట్ సైకియాట్రీ కానీ, చైల్డ్ న్యూరాలజిస్ట్ కానీ నాకులాగా మేము స్పెషలైజ్డ్ ఇన్ దిస్ అన్నమాట. సో మేము ఇంకా మోర్ ఇన్ డెప్త్ టెస్టింగ్ చేస్తాము. అది కూడా క్లినిక్ లోనే. ఇట్స్ నాట్ అ ప్రొసీజర్. అంతే తప్ప ఒక బ్లడ్ టెస్ట్ అంటూ ఏమి లేదు. అంతే తప్ప ఎంఆర్ఐ తీసి బ్రెయిన్ కి ఎంఆర్ఐ తీస్తే ఆటిజం కనిపిస్తుంది అనేది అటువంటి ఏం లేదు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే అలాంటిది ఏమి రాలేదు, ఏమి లేవు. సో మీరు చెప్పిన ప్రకారము 6 నెలల పిల్లలకి ఆటిజం డయాగ్నోస్ చేయలేము మనం. 6 నెలలు అది చాలా ఈవెన్ 1 year అప్పుడు కూడా చేయలేము. చాలా మంది రిట్రోస్పెక్టివ్ గా ఆలోచిస్తారు అనమాట. అంటే 15 నెలలప్పుడు మనకి మోర్ సోషల్ అవుతూ ఉంటారు కదా. అప్పుడు మనం చూసినప్పుడు వాళ్ళు రిట్రోస్పెక్టివ్ గా ఆలోచిస్తే, నిజమే మా పిల్లాడు ఎప్పుడు నన్ను చూసి నవ్వలేదే 2 నెలలకి అని అనుకుంటారు. కానీ అది నవ్వనంత మాత్రాన అప్పుడు అంత అర్లీగా డయాగ్నోస్ చేయలేము. అది మిత్ లాగా. సో మీరు కంగారు పడకూడదు. మా 1 year old లేదంటే 6 months అబ్బాయి అమ్మాయి కానీ నాకు ఫేస్ చూడలేదు, లేదంటే ఎవరితో కూడా షైగా ఉంటుంది, లేదా ఎవరి దగ్గర పిలిస్తే వెళ్ళట్లేదు అని చెప్పేసి భయపడాల్సిన లేదు. ఇది ఆటిజం అనేది ఆల్మోస్ట్ 15 నెలల వరకు మనం డయాగ్నోస్ చేయలేమండి. మరీ చిన్నప్పుడు దాన్ని మనం డయాగ్నోస్ చేయడం కష్టం అనమాట. సో డాక్టర్ రీతు గారు అన్నట్టు దానికి ఒక స్పెషలిస్ట్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే దానికి బ్లడ్ టెస్ట్ అంటూ లేదా స్కానింగ్ అంటూ చేయరు. పిల్లలతో మాట్లాడి, పేరెంట్స్తో మాట్లాడి, కొన్ని క్వశ్చన్స్ వేసి, కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు చేసి దాని ప్రకారము మీకు ఆటిజం ఉందా లేదా అనేది చూస్తారు. దీంతో పాటు కొన్ని టెస్ట్లు కూడా చేయాలన్నమాట. కొంతమంది చెవిడు అంటే డెఫ్నెస్ ఉన్నా, లేదంటే బ్లైండ్నెస్ ఉన్నా, వాళ్ళకి ఆ డెఫ్నెస్ వల్ల కానీ, లేదంటే కనిపించకపోవడం వల్ల కానీ వాళ్ళు ఆటిజం ఉందా అనుకుంటాం, కానీ ఆటిజం ఉండదు వాళ్ళకి. సో ఆ టెస్ట్లు కూడా చేస్తారు. ఏమంటారు డాక్టర్ జిత్తు గారు? 100% కరెక్ట్ అండి. సో చాలా మిమికర్స్ ఉంటాయి ఆటిజం కి.
మాట్లాడని ప్రతి పిల్లవాడికి ఆటిజం ఉన్నట్టు కాదు. ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఐసోలేటెడ్ స్పీచ్ డీలే అంటాం అనమాట. అంటే వాడికి ఓన్లీ స్పీచ్ డీలేనే ఉండొచ్చు, తత్మ సోషల్ కమ్యూనికేషన్ బాగానే ఉండొచ్చు. సో వాళ్ళని ఆటిజం కింద మనం కేటగరైజ్ చేయలేమన్నమాట. వాళ్ళకి ఏంటంటే స్పీచ్ థెరపీ ఇస్తే దే విల్ డెవలప్ ఇన్ దేర్ ఓన్ స్టైల్. తర్వాత హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న పిల్లలకి మనం యూజువల్లీ ఒకసారి ఆటిజం క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి పిల్లవాడికి డెఫినెట్ గా ఆడియాలజీకి పంపించి హియరింగ్ టెస్ట్ చేయించాలి. ఎందుకంటే కొంతమందికి హియరింగ్ ఇంపైర్మెంట్ ఉండడం వల్ల లర్న్డ్ బిహేవియర్స్ అన్నమాట. ఇప్పుడు మనం నేర్పించింది తనకు వినపడక తను చెయ్యట్లేదు. సో అది మనం ఆటిజం కింద మనం మిస్డయాగ్నోస్ చేయకూడదు అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒకవేళ మనకి పిల్లలకి వినిపించట్లేదు అనుకోండి, మనం ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి తెలియదు. దానివల్ల ఏంటంటే టాయ్ తే అమ్మ అంటే తేకపోవచ్చు వాళ్ళు, ఎందుకంటే వినిపించట్లేదు వాళ్ళకి. దానివల్ల ఇదేంటి నేను చెప్పిన పని నేను చేయట్లేదు, ఎవరు చూసినా నవ్వట్లేదు అనుకోవచ్చు. కనుక చాలా ఇంపార్టెంట్ హియరింగ్ టెస్ట్ చేసుకోవడము. కొన్ని వేరే డిసీజ్ కూడా ఐడెంటిఫై చేస్తారు. బ్లడ్ లో సివియర్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టెస్ట్ చేస్తారు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఆటిజం అనేది క్లినికల్ డయాగ్నోస్. అంటే డాక్టరు, పేషెంట్, అంటే పిల్లలు, పేరెంట్, వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడి డయాగ్నోస్ చేసుకునేది ఆటిజం అనేది. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఈ మధ్య ఆటిజం కేసెస్ బాగా ఎక్కువ కనిపిస్తున్నట్టు అనిపిస్తుందండి. చాలా మంది మాకు ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇదిగో మా పిల్లాడికి ఆటిజం అని చెప్పారు అంటున్నారు. ఈ మధ్య అమెరికాలో కూడా మన ఇండియన్ కిడ్స్ కి ఆటిజం ఎక్కువ ఉంది అనేసి ఒక అపో ఉంది. అసలు కేసెస్ ఎక్కువ అవుతున్నాయా, లేకపోతే మనము బెటర్ గా డయాగ్నోస్ చేస్తున్నామా అండి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఆటిజం అనేది నిన్న మొన్న డయాగ్నోసిస్ కాదు. ఇది 1700s లో కూడా ఆటిజం వాజ్ ఫస్ట్ డయాగ్నోస్డ్. కాకపోతే అప్పట్లో డిఫరెంట్ నేమ్స్ ఉండేవన్నమాట. అప్పట్లో దీన్ని ఇన్ఫెంటైల్ స్కిజోఫ్రీనియా అనేవాళ్ళు, కానీ ఇది ఇట్స్ నాట్ స్కిజోఫ్రీనియా ఇప్పుడు మనకు తెలుసు. సో అలా స్లోగా మనం ఇవాల్వ్ అయ్యాము. అట్లానే ఇప్పుడు స్పెసిఫిక్ క్రైటీరియాలు కూడా మారినాయి ఆటిజంకి. కాబట్టి మోర్ అవేర్నెస్ పెరిగింది, సోషల్ అవేర్నెస్. మనకి ఏంటంటే ఒక డయాగ్నోస్టిక్ మెథడ్ వచ్చినప్పుడు ఆ డిసీజ్ ఎక్కువ కనిపిస్తూ ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. సో ఇంతకు ముందు కూడా ఉండేది, అండర్ డయాగ్నోస్డ్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు మోర్ సో ఆ అవేర్నెస్ వల్ల పడుతుంది. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఏదైనా కొంచెం మన పిల్లవాడు నలుగురితో సరిగా కలవట్లేదు అని అనుకున్నప్పుడు పేరెంట్ గా మనకు కూడా ఒక స్టిగ్మా ఉంటుంది కదా, దానివల్ల మనం బయటికి తీసుకురాము, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించము, ఏమో పిచ్చి అనేస్తారేమో అనే ఒక స్టిగ్మా ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు. చాలా మందికి ఆటిజం మీద అవేర్నెస్ పెరిగి ఎర్లీగా డయాగ్నోసిస్ చేయడం వల్ల, ఎర్లీ ఇంటర్వెన్షన్ వల్ల బెటర్ అవుట్కమ్స్ చూస్తున్నాం అనమాట. అందుకని మోర్ అండ్ మోర్ డయాగ్నోసిస్ పెరిగింది. బేసిక్గా సోషల్ యాక్సెప్టెన్స్ పెరిగింది. తర్వాత తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ లెవెల్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ యాక్సెప్టెన్స్ కానీ పెరగడం వల్ల మనము డాక్టర్ దగ్గరికి ముందే వెళ్తున్నాము. దానివల్ల ఆ పిల్లాడికి ఆటిజం ఉందా, పాపకి ఆటిజం ఉందా లేదనేది తెలుస్తుంది అనమాట. అంతే తప్ప ఓవరాల్ గా కేసెస్ అయితే ఎక్కువ అయిపోవట్లేదు, మనము బెటర్ గా డయాగ్నోస్ చేస్తున్నాం అంటున్నారు. థ్యాంక్ యూ అండి. అయితే అసలు ఆటిజం రావడానికి కారణాలు ఏమంటారండి? సెవరల్ థియరీస్ ఉన్నాయండి. యాజ్ సచ్ గా ఇవాళ యాజ్ ఆఫ్ నౌ మనం ఏది కాజల్ రిలేషన్షిప్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. చాలా థియరీస్ ఉన్నాయన్నమాట. వాటిల్లో చాలా రీసెర్చ్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మెయిన్ గా ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇస్ మేజర్ అండి. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్. అది ఒక్క జీన్ వల్ల కాదు, పాలీజెనెటిక్ అంటాం, మల్టిపుల్ జీన్స్ ఆర్ ఇన్వాల్వ్. ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అది కూడా ఇంకా స్టడీస్ నడుస్తున్నాయి. సో అలా మనం టార్గెట్ గా చెప్పలేదు, కరెక్ట్ గా ఈ జీన్ వల్ల వచ్చింది, ఈ మ్యుటేషన్ వల్ల వచ్చింది చెప్పలేదు. కానీ కొన్ని ఐడెంటిఫై చేసాము. కానీ ఇప్పుడు స్క్రీన్ చేసి ఆ టెస్ట్ ఉంది కనుక, ఆ టెస్ట్ లో పాజిటివ్ ఉంది కనుక ఆటిజం ఈ కిడ్ ఉంది లేదా వస్తుంది అని చెప్పలేము, ఇప్పటికీ చెప్పలేము. అండ్ దెన్ న్యూరోబయాలజిక్ ఫ్యాక్టర్స్ అని అంటాం అనమాట. అంటే మన న్యూరలాజికల్ హార్మోన్స్ ఉంటాయి, ఎగ్జైటేటరీ, ఇన్హిబిటరీ హార్మోన్స్. అవి కూడా మిస్ మ్యాచ్, ఇంబ్యాలెన్స్ ఉంటే కూడా వస్తుంది. అది ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి అనేది కూడా మనం ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. సో బ్రెయిన్ లో కొన్ని కెమికల్ చేంజెస్ జరగడం వల్ల కూడా వస్తుంది అనేసి అంటున్నారు దీప్తి గారు. కానీ అది ఎలా మనము టెస్ట్ చేయాలి, ఏ విధంగా దాన్ని ఐడెంటిఫై చేయాలనేది ఇప్పుడైతే రీసెర్చ్ జరుగుతుంది, కానీ ఈ రోజుకైతే మనం చెప్పలేము అనమాట. మరి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయండి? సో పెరినేటల్ ఫ్యాక్టర్స్ అంటాం, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా దే ఆల్ ఫాల్ అండర్ సేమ్ అంబ్రెల్లా. ఇప్పుడు పెరినేటల్ ఫ్యాక్టర్స్ అంటే థింగ్స్ లైక్ ఎపిజెనెటిక్స్ కూడా ఇక్కడ యాడ్ ఆన్ అవుతుంది అనమాట. ఇప్పుడు బేబీ మదర్ వూంబ్ లో ఉండేటప్పుడే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్, పెటర్నల్ ఏజ్ కావచ్చు, తండ్రి యొక్క వయసు, సమ్ సార్ట్ ఆఫ్ మెటర్నల్ ఏజ్ కూడా కావచ్చు, అండ్ కొన్ని మెడికేషన్స్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ, టెరటోజన్స్ అంటాము. సో అట్లాంటి వాటి వల్ల కూడా మన కెమికల్
నేచర్ అంతా మారుతుంది అనమాట ఫీటస్ లో. సో అది కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది వీఆర్ ఎస్టాబ్లిషింగ్, కానీ హౌ మచ్ ఇస్ ఇట్ రియలీ దాట్ అనేది ఇంకా తెలియదు మనకి. సో ఓవరాల్ గా ఆటిజం ఎందుకు వస్తుంది అనేది మనకి తెలియదండి ఇప్పటి వరకు. కానీ ఎన్విరాన్మెంట్ వల్ల అవ్వచ్చు, పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, మనం తినే ఆహారం వల్ల అవ్వచ్చు, చాలా కారణాలు ఉండొచ్చు దీని వల్ల అని చెప్పేసి మనం పిన్ పాయింట్ అయితే ఎప్పటికీ చేయలేము అన్ఫార్చునేట్లీ. బట్ ఫ్యూచర్ లో మనకి తెలుసుకునే అవకాశం అయితే ఉంది. అది థ్యాంక్ యూ అండి. అయితే చాలా అపోహలు ఉన్నాయండి ప్రజల్లో కానీ పేరెంట్స్ లో కానీ ఆటిజం గురించి. కొన్ని అపోహలు నేను చెప్తానండి, మీరు మీ ఒపీనియన్ చెప్పండి. ఈ మధ్య ఆటిజము అంటే అమెరికాలో మన ఇండియన్స్ ఉన్నారు చూడండి, వాళ్ళ కిడ్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది అనేసి కొంతమంది అనుకుంటారు అనమాట. అసలు అందులో నిజం ఉందండి? అయితే ఆటిజం ప్రీడిస్పోజిషన్ ఉంటుందండి కిడ్ కి, కానీ అది కనిపించడం అనేది బయటికి పిల్లాడు చూపించడం, ప్రొజెక్ట్ చేయడం అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద సోషల్ స్ట్రక్చర్. సో ఇక్కడికి వచ్చేసరికి అమెరికాలో ఏమవుతుందంటే ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ మనది. ఇప్పుడు నేను, నా పిల్లలు, నా ఫ్యామిలీ తప్పించి అవుట్ సైడ్ ఆఫ్ దిస్ వీ డోంట్ హ్యావ్ గ్రాండ్ పేరెంట్స్ ఉండరు, కజిన్స్ ఉండరు. మనకి ఇండియాలో ఒకప్పుడు డిఫరెంట్ గా ఉండేది స్ట్రక్చర్. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలంతా బయట ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటి సదుపాయం ఇక్కడ లేదు చెప్పాలంటే. గుడ్ పాయింట్ అండి. ఇప్పుడు అమెరికాలో ఉన్నామంటే, మేము ఉన్నాం అనుకోండి, మా ఫ్యామిలీ ఉంటుంది, ఫ్రెండ్స్ అంటే ఇంకెక్కడో ఉంటారు ఊరు అవతల. సో వెళ్ళాలంటే పర్టికులర్ గా తీసుకువెళ్ళాలి. అదే మనకి ఇండియాలో ఒకప్పుడు ఎలా ఉండిందండి, మన పల్లెటూరులో ఉన్నామంటే లేదా టౌన్ లో కూడా పిల్లలు సాయంత్రం వస్తే అపార్ట్మెంట్ దగ్గర ఆడుకుంటే అందరూ కలిపి ఆడుకుండేవారు అనమాట. సో దాని వల్ల కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి, ఎందుకంటే ఇవి లర్న్డ్ బిహేవియర్స్. పిల్లలకి కూడా ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు అనమాట. ముందు చూడండి, మనం డెవలప్ అయ్యేటప్పుడు కూడా ఆన్ లుకింగ్ ప్లే అంటాం, ఇట్లా చూస్తూ ఉంటాం పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు అని ఒకడినొకడు. రేపొద్దున్న వాడు కూడా అదే కప్పులు ఎలా తిరిగేయాలి, పేపర్లు ఎలా చింపాలి, ఇట్లా లర్న్డ్ బిహేవియర్స్ అనమాట. సో మనం ఒకరినొకరిని చూడకపోవడం వల్ల, తక్కువ చూడడం వల్ల కూడా వీఆర్ నాట్ లర్నింగ్ దోస్. అదే నిజమేనండి. అన్ఫార్చునేట్లీ అడల్ట్స్ కూడా ఇప్పుడు అమెరికాలో అవ్వచ్చు, ఇండియాలో అవ్వచ్చు, మన ఫోన్ల మీద మనమే చూస్తున్నాము. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు హోంవర్క్ చేసుకున్న తర్వాత వాళ్ళ రూమ్ లో కూర్చున్నారు తప్ప మనతో ఎంగేజ్ చేయడము తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే ఇమిటేషన్ లేదంటే మీరు అంటే లర్న్ బిహేవియర్స్ తగ్గిపోయాయి అన్నమాట. మనల్ని చూసి ఇదిగో మా అమ్మ ఇలా చేస్తుంది, ఓహో ఇలా చేయాలన్నమాట, డిష్ క్లీన్ చేయాలంటే లేదంటే ఇంకొక పని చేయాలంటే ఈ విధంగా చేయొచ్చు అని చెప్పేసి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అది తగ్గిపోయింది. ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ టైం అండి. సో స్క్రీన్ టైం వల్ల కూడా ఇప్పుడు ఏంటంటే డ్యూయల్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ అయిపోయింది. ఇద్దరు పేరెంట్స్ బయటకు వెళ్ళి పని చేసుకోకపోతే ఇంటికి ఇన్కమ్ అనేది లేదు. సో బోత్ పేరెంట్స్ ఆర్ బిజీ అండ్ కిడ్స్ ఆర్ లెఫ్ట్ టు ద స్క్రీన్స్. అఫ్ కోర్స్ ఎంత స్ట్రెస్ లో మనం పేరెంట్స్ గా మనం కూడా వీ హ్యావ్ నో చాయిసెస్ కదా. నేను ఇంకొక ఫ్రెండ్ని కొని ఇంటికి తీసుకురాలేను కాబట్టి ఏం చేస్తాను, ఒక స్క్రీన్ పెట్టేస్తున్నాను. సో స్క్రీన్ లో కూడా ఏంటంటే ఇప్పుడు వీడియోస్ అవి క్విక్ అన్నమాట, ఒక సెకండ్ లో మొత్తం మారిపోతూ ఉండాలి. సో అట్లా కిడ్స్ కూడా అది అలవాటు అవుతుంది అనమాట. ఈ స్లో లైఫ్ దే కెనాట్ రియల్లీ ఎంజాయ్. ఇది కూడా వాళ్ళకి సోషల్ క్యూస్ అర్థం కావు. అది దట్స్ అనదర్ పాయింట్ అండి. ఎందుకంటే ఈ మధ్య చూస్తుంటే పిల్లలు చూస్తుంటే వాళ్ళకి ఐప్యాడ్ లేదంటే ఒక టీవీ ముందు కూర్చొని గంటలు గంటలు టైం పాస్ చేస్తున్నారండి. అది అన్ఫార్చునేట్లీ మనం తల్లిదండ్రులు బిజీగా ఉండడం వల్ల అది జరుగుతుంది. కానీ దీన్ని చాలా ఫోకస్ చేసుకుంటే మంచిదండి. పిల్లలకి ఎంత టైం స్క్రీన్ చూస్తున్నారు, అసలు స్క్రీన్ లో ఏం చూస్తున్నారో కూడా చూసుకోవాలండి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి డాక్టర్ కీర్తి గారు, థ్యాంక్ యూ. అయితే ఇది ఎప్పటి నుంచో విన్న అపోహ అండి. చాలా సార్లు దీన్ని రీసెర్చ్ ద్వారా ఇది అపోహ నిజం కాదని చెప్పి తేల్చారు. అదేంటంటే వ్యాక్సిన్స్ వల్ల ఆటిజం వస్తుందని చెప్పేసి ఇంకా అక్కడక్కడ వినపడుతుంది, వ్యాక్సిన్స్ వల్ల ఆటిజం వస్తుంది, మా పిల్లలకి వ్యాక్సిన్ వేయించం మేము అనుకుంటున్నారు. అందులో అసలు నిజం ఉందా అండి? అయితే వెరీ గుడ్ క్వశ్చన్ అండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిత్ ఎస్పెషల్లీ ఇన్ ఆటిజం. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇట్లాంటి టైనీ థింగ్స్ నమ్మడం మూలాంచి మనం హూఎవర్ ఫాలో దెమ్ వి ఆల్ బిలీవ్ ఇన్ దట్. కానీ సైంటిఫిక్ గా చూస్తే 1998 లో ఒక స్టడీ రిలీజ్ చేశారనమాట. వెరీ స్మాల్ చంక్ ఆఫ్ పిల్లలు తీసుకుని వాళ్ళ మీద స్టడీ అనమాట. వాళ్ళకందరికి సేమ్ ఏజ్ గ్రూప్ లోని స్టడీ స్టార్ట్ చేశారు. అదే టైంకి యూజువల్లీ మన వ్యాక్సిన్ షెడ్యూల్స్ సేమ్ ఉంటాయి కదా, అదే టైంకి వాళ్ళకి ఎంఎంఆర్ అనే వ్యాక్సిన్ ఇచ్చారు అనమాట. అండ్ ఆటిజం స్క్రీనింగ్ కూడా అదే 15 months జోన్ లో జరుగుతుంది. సో ఆ స్టడీలో ఏం ప్రూవ్ చేశారు అంటే వ్యాక్సిన్ వల్లనే ఈ పిల్లలందరికీ ఆటిజం వచ్చింది అని. అది 12 మంది పిల్లలతో పెట్టి చేసిన స్టడీ. అయితే దిస్ వాజ్ ఇన్ 1998. కానీ తర్వాత సెవరల్ స్టడీస్ హ్యావ్ బీన్ డన్. ఇన్ఫాక్ట్ 2010 లో
ఈ ఫస్ట్ చేసిన ఈ స్టడీ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా డీబంక్ చేసేసి లిటరేచర్ తీసేసారు, బికాజ్ ఇట్స్ టోటలీ ప్రూవ్డ్ రాంగ్ అన్నమాట. సో రాంగ్ గా చేశారు స్టడీని. ఐ థింక్ నాకు గుర్తుండి ఆ స్టడీ చేసిన సైంటిస్ట్ లేదంటే డాక్టర్ కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు కరెక్ట్, అనుకుంటా. యా దేర్ వాజ్ ఇది నిజం కాదు, ఇది తప్పుగా స్టడీ చేశారు, అసలు అది రిలేషన్షిప్ లేదండి. చాలా సార్లు స్టడీస్ చేసి దాన్ని డిస్ప్రూవ్ చేశారు, ఇది కాదు, వ్యాక్సిన్ కి ఆటిజం వచ్చే అవకాశం లేదని చెప్పేసి, అంతే అంటారు. డెఫినెట్లీ అండి, ఎందుకంటే వ్యాక్సిన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన పిల్లలకి అదర్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే వ్యాక్సిన్స్ ఆర్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఆటిజం అనేది ఇట్స్ డిఫరెంట్ పాత్వే, వ్యాక్సిన్స్ గో అండర్ డిఫరెంట్ పాత్వే. ఇన్ఫాక్ట్ దెర్ వాజ్ దిస్ థైమెరసాల్ అని చెప్పి ఒక వ్యాక్సిన్ ప్రిజర్వేటివ్ వ్యాక్సిన్, దాన్ని కూడా స్పెసిఫిక్ గా స్టడీ చేశారు అండ్ ఇట్ ఇస్ ప్రూవ్ సేఫ్. సో డెఫినెట్ గా పిల్లలకైతే వ్యాక్సిన్స్ వేయించండి, వ్యాక్సిన్స్ వల్ల ఆటిజం అయితే రాదు. అదండి, దీప్తి గారు ఆవిడ స్పెషలిస్ట్ ఆటిజం లో, చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇందులో. ఆవిడ చెప్తుంది ఏంటంటే వ్యాక్సిన్స్ కి ఆటిజం కి సంబంధం లేదండి, వ్యాక్సిన్స్ వల్ల చాలా జబ్బులు మనము ప్రపంచం నుంచే తోలేసాం బయటికి. స్మాల్ పాక్స్ అవ్వచ్చు, మీజిల్స్ అవ్వచ్చు, చాలా జబ్బులు అనమాట. వ్యాక్సిన్స్ ఆర్ కంప్లీట్లీ సేఫ్ అండి. అది నెక్స్ట్ అదే క్వశ్చన్ విషయంలో అండి, కోవిడ్ వచ్చిన తర్వాత మనకి కేసెస్ ఎక్కువ బయటపడుతున్నట్టు అనిపిస్తుంది. అయితే అసలు కోవిడ్ కి దీనికి సంబంధం ఉందంటారా, లేకపోతే మనకి అసలు ఏమవుతుందండి ఆ విషయంలో? సో వెరీ గ్రేట్ థాట్ అండి అది. ఎందుకంటే కోవిడ్ లో ఏమైందండి, సోషల్ ఐసోలేషన్. ఆల్రెడీ మనం అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఐసోలేటెడ్ లివింగ్ చేస్తున్నాము. ఇంకా సో కోవిడ్ వల్ల ఏమైందంటే మోర్ సోషల్ ఐసోలేషన్ వచ్చింది. దానివల్ల ఏంటంటే ఇంకా రెస్ట్రిక్టెడ్ లివింగ్ అయిపోయి ఆ సోషల్ ఎక్స్పోజర్ లేక ఆ సోషల్ ఫంక్షనింగ్ అనేది మనం దెబ్బతిన్నాం. దట్ ఈస్ వన్ రీజన్ ఈ కోవిడ్ వల్ల. అండ్ యాజ్ సచ్ గా కోవిడ్ కి ఆటిజం కాజల్ రిలేషన్షిప్ అయితే లేదు. అంటే కోవిడ్ వచ్చినందుకే ఆటిజం వచ్చింది అని అయితే ఎక్కడా లేదన్నమాట. ఈ మాస్కులు పెట్టుకోవడం వల్ల కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయండి? చాలా సంవత్సరాల నుంచి మాస్కులే పెట్టుకుంటున్నాము, కోవిడ్ వల్ల ఈ పిల్లల మీద ఎటువంటి ప్రభావం దాని ఉంటుంది? డెఫినెట్లీ అండి. ఇప్పుడు స్పీచ్ లాంగ్వేజ్ అనేది మన ఓరోఫేషియల్ మూవ్మెంట్స్ అంటాం అన్నమాట. మన మౌత్ మూవ్మెంట్స్ బట్టి సోషల్ క్యూస్ అర్థం అవుతాయి పిల్లలకి. కాబట్టి మనం మాస్కులు పెట్టుకుని ఉన్న ప్రపంచం ఆ 3 years అంతా, దానివల్ల ఏంటంటే మనం అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మనం నవ్వుతున్నాము, ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం బాధపడుతున్నాము అనేది మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ హైడ్ అయిపోయింది కదా. సో దట్ ఈస్ వన్ రీజన్ దే కుడెంట్ లెర్న్ దీస్ బిహేవియర్స్ అన్నమాట. పిల్లలకి కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు మా అమ్మ గట్టిగా మాట్లాడుతుంటే అంటే నవ్వుతుందా నేను చేసే పనికి, లేదా ఏడుస్తుందా, లేకపోతే ఇంకా బాధపడుతుందా అనేది తెలియట్లేదు. సో అది మంచి పాయింట్ అండి. మరి కోవిడ్ వ్యాక్సిన్ కి మళ్ళీ ఆటిజం కి ఏమైనా రిలేషన్ ఉందండి? లేదండి. సో సేమ్ థింగ్, వ్యాక్సిన్స్ కి ఆటిజం కి ఎక్కడ మన రిలేషన్ అయితే ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. సో ఐ డోంట్ థింక్ వ్యాక్సిన్స్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ఆటిజం అండ్ సచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇంకా చాలా మంది నాకు ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఫోన్ చేశాయండి. ఇదిగో ప్రెగ్నెన్సీ టైంలో, లేకపోతే మా ఇంట్లో ఎక్కువ ఇటువంటి ఫుడ్స్ తింటున్నాము, దానివల్ల అంటే ఎక్కువ మీట్ వల్ల, లేదంటే ఎక్కువ ఈ గ్లూటెన్ ఉన్న ఫుడ్స్ వల్ల తినడం వల్ల పిల్లలకి ఆటిజం వచ్చింది అనేది అపోహ ఉందండి. పర్టికులర్ ఫుడ్స్ కి ఈ ఆటిజం కి ఏమైనా అసోసియేషన్ ఉందండి ఇప్పుడైతే? అలా స్పెసిఫిక్ ఫుడ్స్ కి అయితే ఏమీ లేదండి. బట్ వాట్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సేస్, ఎప్పుడైనా పిల్లలకి మనం ఏం చేయాలంటే హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి. సో అందులో షుగర్స్ అనేవి, ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి, ఇవన్నీ తగ్గించాలి. వీటి వల్ల నాట్ జస్ట్ ఇప్పుడు మనం మిత్లా తీసుకున్నా కూడా ఆటిజమే కాదు, వేరే చైల్డ్హుడ్ ఒబెసిటీ అవి కూడా ఉన్నాయి. చాలా సెవరల్ థింగ్స్ ఆర్ దేర్. సో ఐ థింక్ బ్యాలెన్స్డ్ డైట్ ఆల్వేస్. స్పెసిఫిక్ గా ఈ డైట్ తింటే ఆటిజం తగ్గుతుంది, లేకపోతే ఈ డైట్ వల్ల ఆటిజం వస్తుంది అనేది అయితే ఎక్కడ ఎస్టాబ్లిష్. సో డాక్టర్ దీప్తి గారు అంటుంది ఏంటంటే ఒక పర్టికులర్ ఫుడ్స్ వల్ల ఆటిజం వస్తుంది అనేది రీసెర్చ్ లో ఎక్కడ లేదండి. అలా అని చెప్పేసి ఆటిజం వచ్చిన కిడ్స్ కి ఈ డైట్ పెడితే తగ్గిపోతుంది, ఈ డైట్ వల్ల ఎక్కువ అవుతుంది అంటూ ఏం లేదండి. బ్యాలెన్స్డ్ గా అన్ని మంచిగా తినాలండి. ఎక్కువ ఫ్రూట్స్ తినాలి, వెజిటబుల్స్ తినాలి. ఆ విధంగా అన్ని విధాలుగా మంచి బ్యాలెన్స్డ్ డైట్ తింటే ఆరోగ్యంగా పెరుగుతారు. దానివల్ల వేరే జబ్బులు వచ్చే అవకాశం బాగా తగ్గించుకోవచ్చు అంటున్నారు అనమాట. థ్యాంక్ యూ అండి. ఇంకొక క్వశ్చన్ అండి, చాలా మంది అడుగుతుంది, చాలా రెలవెంట్ క్వశ్చన్ అనిపించింది నాకైతే అండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక కిడ్ కి ఆటిజం ఉందనుకోండి, చాలా మంది తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారు మళ్ళీ పిల్లల కోసం ట్రై చేద్దాం అనుకుంటే. కొంతమంది ఏమంటున్నారంటే మా పెద్ద అబ్బాయికి ఆటిజం ఉంది, ఇప్పుడు మళ్ళీ బేబీ కోసం ట్రై చేస్తున్నాము, కానీ భయపడుతున్నారు, మా అమ్మ నాన్నలు అంటున్నారు, లేదు మా తాతయ్యలు అంటున్నారు, మళ్ళీ ట్రై చేస్తే రెండో బేబీకి కూడా ఆటిజం వస్తే ఎలా, మరి ఇద్దరు పిల్లలను కొంచెం పోషించగల ఆ విధంగా అంటున్నారు.
అసలు ఆటిజం ఒకరికున్నంత మాత్రాన మళ్ళీ ట్రై చేస్తే ఆ కిందకి వచ్చే అవకాశం ఉందా అండి? ఉంటే ఆ మాత్రం ఉంటుంది. అది వెరీ వెరీ లో పర్సంటేజ్ అండి. ఇప్పుడు హార్డ్లీ లెస్ దెన్ 10% అలా ఫ్యామిలీలో రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఎప్పుడు భయపడకూడదు. నెక్స్ట్ పిల్లడికి కూడా వస్తుందా లేదా అని భయపడద్దు. దెర్ ఆర్ సెవరల్ వేస్ వీ కెన్ అప్రోచ్ దిస్ థింగ్. ఇప్పుడు ఒక పిల్లవాడికి ఆటిజం అనే డయాగ్నోసిస్ అయిన తర్వాత మెయిన్ గా జెనెటిక్ టెస్టింగ్ అనేది ఒకటి చేస్తామన్నమాట. ఆ జెనెటిక్ టెస్టింగ్ వల్ల చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ మీరు డెఫినెట్ గా ఒక జెనెటిక్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి. మీ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ని కూడా అప్రోచ్ అయ్యి మీరు చక్కగా సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ భయపడి ఆపాల్సిన అవసరం అయితే లేదు. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. సో మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఆటిజం ఉన్నంత మాత్రాన మీరు మళ్ళీ పిల్లలను కనడానికి ఆలోచించే అవసరం లేదండి. ఒక పిల్లాడికి ఆటిజం ఉన్నంత మాత్రాన మళ్ళీ మీరు బేబీ కంటే ఆ బేబీకి ఆటిజం వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువ అండి. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన ఫ్యామిలీస్ లో ఫ్రెండ్స్ లో చాలా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయండి. ఆ బేబీకి ఆటిజం ఉన్నా కూడా వాళ్ళ తర్వాత ట్రై చేశారు, 100% మంచి కిడ్సే పుట్టారు, ఆటిజం కూడా లేదండి. కనుక దీని గురించి మాత్రం మీరు కంగారు పడవద్దు. థ్యాంక్ యూ అండి. సో చివరిగా అసలు ఆటిజం కి ట్రీట్మెంట్ ఉందా? ఉంటే ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి? సో